హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, మనమైతే ఈ ఎంబర్ ఫండ్ అదే బిట్కాయిన్ మైనింగ్ యాప్ దాని గురించి అయితే ఇంతకుముందు వీడియో అయితే చేశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అందులో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే రిఫర్ కింద అయితే జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళైతే మైనింగ్ కూడా చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక వీడియో అయితే చేశాను. ఈ మైనింగ్ యాప్లో మనకి ఎంతైతే బిట్కాయిన్ మనం ఎర్న్ చేసామో దాన్ని విత్డ్రాల్ ఎలా అనే దాని గురించి అయితే నేను చేశాను. సో నేనైతే 20వ తారీఖు 22వ తారీఖు ఆ టైంలో అయితే విత్డ్రా అయితే చేశాను. అదైతే నాకు నిన్న రాత్రి అయితే నాకైతే వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోయింది. సో అదైతే మీకు చూపిస్తాను. మీకైతే ఇక్కడైతే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 7028 స్టాట్స్ అనమాట, సాతోషీస్ అనమాట ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసి ఇంతకుముందు నేను విత్డ్రా చేసింది వచ్చేసి 29,000 సాతోషీస్ అయితే విత్డ్రా చేశాను అనమాట. దానికి వచ్చేసి $19 సమయంతో అంటే $20 మధ్యలో అయితే విత్డ్రాస్ అయితే వస్తాయన్నమాట. సో ఆ విత్డ్రాస్ వచ్చేసి నేనైతే ట్రస్ట్ వ్యాలెట్కి అయితే విత్డ్రా చేశాను. అది వచ్చేసి ఇక్కడైతే చూశారు కదా, నేను ఆ రోజు మీకైతే చెప్పాను. డబ్ల్యూబిటీసీ వచ్చేసి పాలిగాన్ చైన్ మీద అయితే వర్క్ చేస్తుంది. దాని మీద అయితే వచ్చాయన్నమాట. సో ఇదైతే చూశారు కదా, 0.00028797 అనమాట. వచ్చేసి మొత్తం 1663 మన ఇండియన్ కరెన్సీకి అయితే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఒక 20 days to 1 month లోపు మైనింగ్ చేసిన దానికనమాట. సో ఈ మంత్ కూడా మైనింగ్ అయితే చేస్తున్నాము. తర్వాత దీనికి మైనింగ్ అయితే చిన్న చిన్న రూల్సే ఉన్నాయి. అవైతే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే నేనైతే చెప్పాను. దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తే నేనైతే వెంటనే అయితే రిప్లైస్ అయితే ఇస్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇది వచ్చేసి 25వ తారీఖు వరకు అయితే మైనింగ్ అయితే చేసుకుంటూ మనం 25వ తారీఖు ఆ టైంలో అయితే విత్డ్రాల్ కనుక పెట్టినట్లయితే నెక్స్ట్ వీక్ ఫస్ట్ వారం అంటే 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ఆ టైంలో అయితే మనకైతే విత్డ్రా వస్తుందన్నమాట. సో ఇదైతే నేను పాలిగాన్ చైన్ మీద డబ్ల్యూబిటీసీ మీద ట్రస్ట్ వాలెట్లోకి అయితే విత్డ్రా చేసుకున్నాను. నాకైతే అమౌంట్ అయితే ఎంతైతే విత్డ్రా చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంత అమౌంట్ అయితే వచ్చేసింది. కాకపోతే $0.5 ఎంతో $5 ఎంతో విత్డ్రా ఫీజు అయితే అడిగారు. అదైతే నేను అప్పుడే ఇచ్చాను, అందులోనే కట్ చేసుకొని అయితే వచ్చేసాయి. సో ఇదైతే నాకు వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోయింది. నేను తర్వాత మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మీరు వీడియో కావాలంటే నేనైతే చేస్తాను. ప్రస్తుతం నాకు అవసరం లేదు కాబట్టి విత్డ్రా అయితే చేసుకోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మరొకటితో మళ్ళీ కలుద్దాం.